టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మరి 10వ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఆ రోజు అమ్మవారికి పూజా విధానం ఏ విధంగా ఉండాలి అంటారు? రాజరాజేశ్వరి దేవి అంటే మన సహస్రార చక్రంలో ఉన్నటువంటి బిందువు. మన బర్త్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే తండ్రి వీర్యము అండము రెండు కలిసినప్పుడు మిశ్రమ బిందువు ఏర్పడుతుంది. మిశ్రమ బిందువు నుంచి షట్కోణం, షట్కోణం నుంచి త్రికోణం, శరీరం పంచతన్మాత్ర రూపమైనటువంటి శరీరం అనేది ఏర్పడుతుందన్నమాట గర్భంలో, తల్లి గర్భంలో. సృష్టి అనేది అక్కడ బిందువు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆదిపరాశక్తి స్వరూపమే రాజరాజేశ్వరి దేవి. శ్రీచక్రంలో బిందువు ఉంటుంది కదా మధ్యలో, ఆ బిందు స్వరూపాన్ని అమ్మవారిగా మనం భావిస్తూ ఉంటాం రాజరాజేశ్వరిగా. రాజరాజేశ్వరి ఉపాసన ఎవరైతే చేస్తారో ఈజీగా శత్రువులని ఆపగలుగుతారు. మీ పనులన్నీ ఈజీగా అయిపోతాయి. త్వరగా పెద్ద పెద్ద వాళ్ళ కాంటాక్ట్స్ వస్తుంది. రాజరాజేశ్వరి అనుగ్రహం ఎలా ఉంటుందంటే మంచి సర్కిల్ ఏర్పడుతుంది. మీరు ఒక ఫోన్ చేస్తే పని అయిపోయేటట్టు ఉంటుంది. అంత మంచి సర్కిల్ ఏర్పడుతుంది. అమ్మవారి ఉపాసన శ్రీ విద్యలో ఏంటంటే మహాషోడశి ఉపాసన. ఈ మహాషోడశి ఉపాసన ఎవరైతే చేస్తారో ఆమె రాజరాజేశ్వరి అనుగ్రహాన్ని పొందుతారన్నమాట. కాబట్టి ఈ అమ్మవారు సుప్రీం శక్తిని ఆరాధిస్తే మనం మంచి పొజిషన్లో, హై పొజిషన్లో ఉంటాం.